వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ వీణారాణి మహంకాళిని వారి యొక్క పదవీ కాలం పూర్తయినందున వారు చేసిన సేవలను గ్రామ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని వారు. ఏ చిన్న సమస్య అయినా సామరస్యంగా పరిష్కరించి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితో కలుపుగోలుగా ఉంటూ తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన వీణా మహంకాళిని గ్రామ ప్రజలు వారు చేసిన సేవలను గుర్తించి ఘనంగా సన్మానం చేసి గ్రామ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా వారు చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఘనంగా సన్మానించి ఆప్యాయత అనురాగాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవకు ఎప్పుడైతే మనం కంకణం కట్టుకుని పనిచేసినప్పుడే మనకు గుర్తింపు లభిస్తుందని ఈ అవకాశాన్ని ఇస్తున్న మోరాట్క మామిడిపల్లి ఇందూరు గ్రామ ప్రజలకు ఎళవేళ్ల ఏ చిన్న సమస్య ఉన్నా అందుబాటులో ఉండి తన వంతు సేవగా ఒక సైనికుల్లాగా పనిచేస్తానని మహంకాళి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తల అభిమానులు భారీగా పాల్గొని ఘనంగా సన్మానించారు. పేరు పేరు నా నమస్కారం చెప్తే మరి ఇది మామూలే, అంటే ప్రజానాయకుడు మరి సోషల్ వర్కరు ఎప్పుడు రిటైర్మెంట్ ఇప్పుడు ఏ పదవి అయిపోయినట్టు ఎప్పుడు ఉండడు. ఎందుకంటే ఈ ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ, ఎమ్మెల్యే ఇవన్నీ 5 సంవత్సరాల పని. కాకపోతే పబ్లిక్లో ఉండే ఈ 5 సంవత్సరాలకే ముగింపు మనం అయిపోతుంది. కానీ పబ్లిక్లో ఉండే వ్యక్తి మాత్రం లైఫ్ లాంగ్ జీవితాంతం ఎన్ని రోజులైతే పబ్లిక్లో కలిసిమెలిసి ఉంటాడో అన్ని రోజుల వరకు అది 5 సంవత్సరాల ముగింపు కాదు, జీవితాంతం ఆయన పదవి కాలం కొనసాగుతూనే ఉంటుంటారు. ఎందుకంటే చెడ్డదానికి మంచిదానికి పబ్లిక్తో మమేకమై కలిసిమెలిసి ఉంటూ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ పబ్లిక్తో కలిసి ఉన్నాడు జీవితాంతం నాయకుడు అనుకోవాలి. మనం ఈ పనులు వస్తుంటే పోతుంటాయి, కాకపోతే జనాలతో కలిసిమెలిసి ఉండడం. ఇప్పుడు మనకు పెద్ద మనిషి ఉన్నాడు, పటవ సామాన్లు ఇట్లా చాలామంది ఉన్నాం. మనకి ఇలా మల్లమేళంతా కూడా మనందరూ కూడా ఏ పదవి లేకున్నా కూడా పబ్లిక్ అంటే మనకు పటేల్ అనే ఒక పేరు ఉన్నాడు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ఉన్నాడు, ఏ పదవి చేయకుండా ఏం చేయకుండా స్నేహితులు ఏ పదవి చేయకుండా పబ్లిక్లో ఉన్నది. ఆమె నాయకురాలు, జీవితాంతం నాయకురాలే. నేను కూడా ఏం చెప్తున్నా మనం ప్రతి ఒక్కరి కష్ట సుఖాలలో మనం పాల్పంచుకుంటే వాళ్ళకు ఒక కష్టం వచ్చిందంటే మనం ఆ కష్టాన్ని తీర్చిన పర్వాలేదు తీసుకుంటాం. ప్రయత్నం మీద ఉండాలి. మనం ప్రయత్నం ఖచ్చితంగా అదే మనకి ఇప్పుడు ఒకటి హాస్పిటల్లో వంట వ్యక్తి దగ్గరికి పోయి మనం పరామర్శిస్తే ఆయన ఏమనుకుంటాడంటే అలాంటి ఇంతమంది వస్తున్నారు, కొంచెం ధైర్యం వస్తున్నారు, ఆ నొప్పైనా దూరం వెళ్ళిపోతుంటారు. అదొకటి. ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకుందాం అనుకుంటే ఒక మంచి విషయం, నేను ఉన్నా నీకేం భయపడలేదు అంటే చాలా సంతోషంగా మంచి నువ్వు చేస్తావా చేయవా తర్వాత సంగతి. నీ ప్రయత్నం నువ్వు చేయు. నేను అడిగే పద్ధతిలో చిన్న మనిషి అడుగుతుంటాడు, నీ ప్రయత్నం నీకన్నా పెద్దవాళ్ళకి అడిగి నీ ప్రయత్నం మీద నువ్వు ఉంటే ఖచ్చితంగా మంచి నాకు తీర్చకున్న పర్లేదు, నాకు ఒక ధైర్యం, నాకు ఒక అండదండాలు ఉంటాడు ఈ మనిషి, నాకు ఎల్లకాలం ఏ రాత్రి మీద కలుపుకొట్టినా దేశమైన భావం ఉండాలి. అదే పెద్దనం అంటే. ఈ 5 సంవత్సరాలు వస్తుంటే పోతుంటే కామనని, కానీ పబ్లిక్లో ఉండడం గొప్పతారు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు నేను కోరుకునేది మనం ఉండేది ఒక 70-80 సంవత్సరాల జీవిత కాలం అంతే మాత్రమే. ఈ 70 సంవత్సరాల కోసం కొంతమంది కొట్లాటలు, పంచాయతీలు, భూముల పంచాయతీ, జాగ్ర పంచాయతీలు, వ్యక్తిగత కక్షలు, అప్పులు ఏమొచ్చిండు, అప్పులు ఇస్తున్నాడు, ఏదో వారాలకాలంలో ఏదో కొట్లాడుతుంటారు. అవసరం లేదు. ఎందుకు మనం ఈ ఉన్న కొద్ది రోజులు మాత్రం మానవ జీవనం వదిలాం, ఎవరితో కొట్లాడొద్దు. ఎవరైనా అనుకుంటాడో మనం తెలంగాణ ఏదైనా మాట్లాడితే తెలిసిన వాళ్ళు నువ్వు చదువుకున్నావా, నువ్వు చదువుకోలేవా, నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకోలేవు, చదువుకున్న వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది అంటారు. అలా తెలివి మనం ఉపయోగించాలి చదువుకున్నాము. ఎందుకంటే ఎవరు కొట్లాడుతున్నారంటే వాళ్ళకి మనం చదువుమనగాలి, వాళ్ళు కాంప్రమైజ్ చేసే నేను ఎప్పుడైనా కాంప్రమైజ్ దూరంలో ఉంటాను. ఎందుకంటే వాళ్ళు విద్యులంటే కూడా ఏదో తెలిసి తెలియక చూడొచ్చు. మనం కాంప్రమైజ్ ఏదో మాట్లాడుతున్నాం, పొలిటికల్ వచ్చుకోవడం వాడెంత వీడెంత అనుకుంటే మళ్ళీ వాడు మన దగ్గరకు వస్తుంటాడు. మనం కక్ష పెట్టుకోవద్దు, ఈర్ష్య పెట్టుకోవద్దు. ఎప్పుడైనా నాయకుడు కావాలనుకుంటే సేవలు ఉండాలి. ఫస్ట్ ప్రజాసేవలు ఉండి ఒకటి చెప్పాల్సిన ప్రజాసేవలు ఉండాలి. ప్రజాసేవలు ఉంటూ నువ్వు ఒక సేవకుడే ఉండాలి. ఫస్ట్ నేను ఒక నాయకుడిని కావాలనుకుంటే ఫస్ట్ సేవకుడి కావాలి. సేవకుడిగా ఉన్న తర్వాతనే నాయకుడు. భగవంతుడు ఆశ్రమం ఉంటే, పబ్లిక్ ఆశ్రమం ఉంటే ఖచ్చితంగా నాయకుడు అవుతావు.
నాయకుడు అయిన తర్వాత నేను ఏదో సంపాదించుకోవాలి, నేను నాయకుడు అయిన తర్వాత నేను ఒక కారు తెచ్చుకోవాలి, నేను 10 ఎకరాల భూమి కొనాలి, ఒక ఇల్లు కట్టాలి, అది మర్చిపోవాలి. మనం సాయం చేయడానికి ఒకటి ఏముంటుంది, ఒక ఆడపిల్లకు పెళ్ళి అయినా పెళ్లి కాదా పుస్తకాలు పెట్టాలి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ నాయకుడు కూడా రేపు భవిష్యత్తు ఎట్లయితాడో, రేపు మంచి అవుతాడా చెడు అవుతాడా నీ నడవడం బట్టి పబ్లిక్ ఆలోచిస్తుంటారు. ఈ మనిషి పబ్లిక్ ఉంటాడా 5 సంవత్సరాలు అయిపోయి కొంతమంది ఉన్నారు, పదవికాలం అయిపోతున్నది చాలా మంది. ఇప్పుడు నేను 2 సార్లు ఎంపీటీషన్ అయినా, ఫస్ట్ లేరు అనుకుంటా, బట్ నేను ఎంపీటీషన్ అయినా కోడూరు మామిడిపల్లి ఇందూరు. అప్పుడు మన పెద్ద మనిషి ఇరవై సార్ నేను గెలాను ఇక పడలేక పెద్ద మనిషి ఊర్లో మీ మధ్య కూడా తన అడుగు జాడాలు ఉన్నది. ఇది కంటిన్యూ చేయాలని మీకు అందరికీ పాదాబంధనం చేసుకుంటూ పటేల్ మంచిగా ఉన్నది. ఆ పేరుతో కంటిన్యూ చేసుకోవాలి. మనం ఇంటికి కానీ ఒక ఊరికి కానీ ఒక పెద్ద మనిషి అనేది ఉండాలి. ఇప్పుడు ఈయన సంబంధం మనం చూసాం, ఆ ఊళ్ళో చెడ్డది కానీ మంచి కానీ తన గీత దాటి ఎవరు పోలేకుండా. ఇప్పుడు ఏ ఊళ్ళో కూడా లేదు. ఇప్పుడు ఒకటి మాందపూర్ ఒకటి ఉన్నది, బసరా పటేల్ ఆడియోకి వచ్చి ఉంటారు. మీ ఊరు ఎక్కువ ఉన్నది, ఏ ఊళ్ళో మండలం ఫస్ట్ విలేజ్ మీదే ఉన్నది. నాకు ఏమున్నదంటే లక్ష్మీ పటేల్ మొక్కిలా ఏమున్నా కూడా ఏ పెద్ద మనిషి అయినా కూడా లక్ష్మీ పటేల్ చెప్తే మేము వింటున్నాము. తను కూడా కొన్ని ఆలోచించారు అన్ని విధాలు. ఎవరికి మంచిగా ఎవరి చెడు ఇద్దరు నాకు సమానమే. చెప్పుట్లో ఎవరికి పొరపాటు చేయొచ్చు. ఒకరికి కిందికి జర డౌన్ కమ్మంటాడు, కొంచెం మీదికి కమ్మంటాడు. ఎవరైనా ఒకరు జర సత్తుమనిగానే లొల్లైనా బంద్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు వీరయ్య సార్ నేను ఫస్ట్ గెలిచినప్పుడు, ఎంపీటీగా గెలిచినప్పుడు ఊర్లో ఫస్ట్ పోయినాం, ఎంపీ పైన కొడుకు కొడతాను అనుకున్నాం. వీడియో ఒకటి ఎందుకు బలపడుతున్నాం అన్నాడే. ఎందుకంటే ఎంపీటీకి గెలిచినాం, ఎంపీ పైతం అనుకున్నాం, ఎంపీటీకి గెలిచినాం. సంతోషపడు. గుర్రం తెచ్చి గుర్రం మీద సవాల్ చేసి నేర్చుకుంటూ పోలేదు. చాలా సంతోషంగా పెద్ద మనిషి కోరుకున్నాడు. మాకందరికి తల్లి లాంటాడు. ఇలా అట్లుంటుంది అన్నట్టు ఒక పెద్ద మనిషి. మనం కూడా ఇప్పుడు పటేల్ ఉన్నాడు, ఏ నాయకత్వం చేయకుండా ఒక పెద్ద మనందరికీ కూడా నేను ఎక్కువ వాళ్ళు పటేల్ కూడా. ఇప్పుడు మామిడిపల్లిలో నజీర్ కానీ సాగర్ పటేల్ కానీ నాకు పార్టీలో ఖచ్చితంగా పటేల్ అన్నట్టు ఎవ్వరు ఉండాలి. నేను అందరికీ నమస్తే పెడతా. ఏ పార్టీలో అపోజిట్ అయినా కూడా వాళ్ళ ఇంట్లోకి పోతా, మాట్లాడుతుందా. మామిడిపల్లిలో కూడా అన్నారు, నువ్వు మాట్లాడే సాగర్ పటేల్ ఇంట్లో పోతే బాగుంది, నీకు దండ పెడతా అన్నారు కూడా అన్ననే. ఎందుకంటే బిచ్చమాడు అందరు సమానం, ఓట్లు వేస్తారు ఏం తర్వాత సంగతి. కాకపోతే మనోడు బిచ్చం ఆడతారని మనమందరం కూడా అనుకోవాలి. మన సంచి పెద్దలు కావాలంటే ఆ పార్టీ దగ్గర పోవాలి. నువ్వు పో, మేము రాకుండా నువ్వు పో, మనం సలహాలు ఇవ్వాలి. అయితే వాడింటికి ఎందుకు పోతావు, వాడిని ఓటేవాడు మనతో నువ్వు పోనేపోదు. మనం ఎప్పుడు దుష్మంతో కూడా మనం దోస్తం చేయాలి. అయితే ఒక మంచి పెద్ద కావాలంటే కట్టాలి.